ఇప్పుడు భగవద్గీత 18వ శ్లోకం, 4వ అధ్యాయం 18వ శ్లోకము, చతుర్థోధ్యాయం జ్ఞాన కర్మ సన్యాస యోగం. కర్మణ్యకర్మయః పశ్యేత్ అకర్మణి చ కర్మయః సబుద్ధిమాన్ మనుష్యేషు సయుక్తః కృష్ణ కర్మకృతు. అంటే కర్మయందు అకర్మను, అకర్మయందు కర్మను దర్శించువాడు మానవులలో బుద్ధిశాలి. అతడు యోగి మరియు సమస్త కర్మలు చేయువాడు. యస్య సర్వే సమారంభః కామ సంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహు పండితం బుధాః. అంటే ఎవని కర్మలన్నీయును శాస్త్ర సమ్మతములై కామ సంకల్ప వర్జితములై జరుగును, అట్లే ఎవని కర్మలన్నీయును జ్ఞాన అగ్నిచే భస్మమగును, అట్టి మహాపురుషుని జ్ఞానులు పండితుడని అంటారు. అర్థమైందా? జ్ఞానము అనే అగ్ని చేత మన కర్మలన్నీ, కొన్ని మంచి వాళ్ళ కర్మలన్నీ తొలగిపోతాయి. ఎందువల్ల? మహాపురుషులని, జ్ఞానులని, పండితులను మాట్లాడుతుండాలి వాళ్ళతో. మనం ఎప్పుడు కూడా ఏందిలే ఆమె చెప్పేదేంది, ఈమె చెప్పేదేంది అనకూడదు. పెద్దల్ని, మహాత్ములను, పురుషులను, జ్ఞానులను, పండితులను, భగవంతుణ్ణి, శాస్త్రం తెలిసిన వాళ్ళని కనుక్కుంటూ ఉండాలి. అప్పుడు జ్ఞానం అనే అగ్ని చేత మన కర్మలన్నీ తొలగిపోతాయి. వాళ్ళతో స్నేహం చేస్తే జ్ఞానం వస్తుంది. జై శ్రీకృష్ణ పరమాత్మ.